ఆరవ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట. 4వ పాఠం సమయస్ఫూర్తి. ప్రక్రియ కథ. ఇతివృత్తం సమయస్ఫూర్తి. రచయిత శ్రీ కందుకూరి వీరేశలింగం. ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు. స్వీయ పరిచయం. నా పేరు నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా. పిల్లలు, సమయస్ఫూర్తి పాఠ్యాంశ పూర్తి విషయంలో చూడండి. వినడం, ఆలోచించి మాట్లాడడం, ఉద్దేశం, కవి పరిచయం, సమయస్ఫూర్తి పాఠ్యాంశం, ఇవి చేయండి, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణం, చమత్కార పద్యం, నేనివి చేయగలనా. సమయస్ఫూర్తి పాఠ్యాంశ బోధనలో ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు: అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, వ్యాకరణం, చమత్కార పద్యం, నేనివి చేయగలనా. చదవండి, ఆనందించండి. ఈ అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అభ్యసన ఫలితాలు: ఎటువంటి వారితో స్నేహం చేయాలో తెలుసుకుంటారు, కొత్త పదాలకు అర్థాలు గ్రహిస్తారు, ఇచ్చిన అంశాలతో సంభాషణలు రాయడంలో ఆసక్తి చూపుతారు, ఇచ్చిన పదాలతో సొంత వాక్యాలు ఎలా వ్రాయాలో చర్చిస్తారు, సంధి పదాలు ఎలా ఏర్పడతాయో గుర్తిస్తారు, వ్యతిరేక పదాలు నేర్చుకుంటారు, ప్రకృతి వికృతులు వ్రాయడం సాధన చేస్తారు, భాషా భాగాల గురించి అవగాహన చేసుకుంటారు. పిల్లలు, సమయస్ఫూర్తి పాఠ్యాంశం మొదటి భాగంలో చెప్పుకున్న ముఖ్యాంశాలు తెలుసుకుందాం. చూడండి. పరవస్తు చెన్నైసూరి తెలుగులోనికి పంచతంత్రాన్ని నీతి చంద్రిక అనే పేరుతో అనువదించారు. కందుకూరు వీరేశలింగం గారు రాజమండ్రిలో జన్మించారు. కందుకూరు వీరేశలింగం గారు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రామసుడు, మిత్రమా, ఫలితుడా, ఆ కిరాతుడు కాలయమునులా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు. ఫలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుటుక్కున వల కొరికి రామసుడు పోయే దారి చేసి తన కన్నంలోనికి చటుక్కున పరిగెత్తాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. పిల్లలు, అవగాహన, ప్రతిస్పందనలో ఇచ్చిన ప్రశ్నలు చూడండి. సమయస్ఫూర్తి కథను సొంత మాటల్లో చెప్పండి. రెండవ ప్రశ్న: గుడ్లగోబను చూచి భయపడిన ఎలుక తన మనసులో ఏమనుకుంది. మూడవ ప్రశ్న: ఎలుక పిల్లి నుండి ఎలా తప్పించుకుంది. పిల్లలు, ఈ ప్రశ్నలకు పాఠ్యాంశం ఆధారంగా జవాబులు రాసి తరగతి తెలుగు ఉపాధ్యాయులకు చూపించండి. 4వ ప్రశ్న: క్రింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మనం మంచి వారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అబ్బుతాయి. అవి మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకనే స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వలన వారు కూడా జీవితంలో మంచి స్థానం సంపాదించుకుంటారు. చదువు మీద శ్రద్ధ లేని, బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువు సంధ్య లేకుండా సోమరుల్లా మిగిలిపోతూ ఉంటారు. మనం తిరిగే మాట్లాడే స్నేహితుల వల్ల మన స్వభావం, గుణాలు ఎదుటివారికి తెలుస్తాయి. కష్ట సమయాల్లో మంచి స్నేహితులు మనకు తోడుగా ఉంటారు. పిల్లలు, ఈ పేర ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు చెప్పండి. మొదటి ప్రశ్న: మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి. జవాబు: మనం మంచి వారితో స్నేహం చేయాలి. రెండవ ప్రశ్న: మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి. మనం మంచి స్నేహితులను మంచి అలవాట్లు ఉండి చక్కగా చదువుకుంటూ బుద్ధిగా చదువుకునే వారిని మంచి స్నేహితులుగా ఎంచుకోవాలి. మూడవ ప్రశ్న: బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల ఏం జరుగుతుంది. జవాబు: బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువు సంధ్యలు ఉండవు, సోమరుల్లా తయారవుతాము.
తరువాతి ప్రశ్న, కష్ట సమయాల్లో మనకు తోడుగా వచ్చేవారు ఎవరు? జవాబు, కష్ట సమయాల్లో మంచి స్నేహితులు మనకు తోడుగా వస్తారు. పిల్లలు, చివరి ప్రశ్న చూడండి. పై పేర దేని గురించి చెబుతోంది? జవాబు, పై పేర మంచి స్నేహితుల గురించి, మంచి స్నేహం గురించి చెబుతుంది. పిల్లలు, వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇచ్చిన ప్రశ్నలు చూడండి. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, పిల్లి స్వభావము ఎలాంటిది? రెండవ ప్రశ్న, ఆపద కలిగినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? మూడవ ప్రశ్న, ఈ కథలో నీవు తెలుసుకున్న నీతి ఏమిటి? నాలుగవ ప్రశ్న, సమయస్ఫూర్తి పాఠాన్ని రాసిన రచయిత గురించి రాయండి. పిల్లలు, ఈ ప్రశ్నలకు జవాబులు వాచకం ఆధారంగా రాసి తరగతి తెలుగు ఉపాధ్యాయులకు చూపించండి. పిల్లలు, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. చూడండి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, సమయస్ఫూర్తి కథను సొంత మాటల్లో రాయండి. రెండవ ప్రశ్న, ఎలుక తెలివితేటల గురించి మీరేమనుకుంటున్నారో రాయండి. మూడవ ప్రశ్న, ఎలుక పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి. పిల్లలు, ఈ సంభాషణ చూద్దామా? పిల్లలు, ఎలుక పిల్లి మధ్య జరిగిన సంభాషణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా తరగతి తెలుగు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తరగతి గదిలో ప్రదర్శించండి. పిల్లలు, భాషాంశాల్లో ఇచ్చిన అంశాలు చూడండి. మొదటి అంశం, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఉదాహరణ, ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. అన్వేషించడం అంటే అర్థం వెతకడం. మొదటి వాక్యం, చిలుక ప్రాణభీతితో గిజగిజలాడింది. ప్రాణభీతి అంటే అర్థం ప్రాణభయం. చిరకాల వైరం మంచిది కాదు అనే వాక్యంలో వైరం అనే పదానికి అర్థం విరోధం. మూడవ వాక్యం, మంచి వారితో మైత్రి గొప్ప జీవితానికి మంచి మార్గం చూపుతుంది. మైత్రి అంటే అర్థం స్నేహం. నాలుగవ వాక్యం, సదాలోచనలు చేయాలి. సదాలోచనలు అంటే అర్థం మంచి ఆలోచనలు. భాషాంశాల్లో ఇచ్చిన తరువాతి అంశం, క్రింది పదాలకు వ్యతిరేకార్థక పదాలు రాయండి. చూడండి పదాలు. అదృష్టం, దురదృష్టం, మంచి, చెడు, వెలుగు, చీకటి, అపకారం, ఉపకారం, ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం. భాషాంశాల్లో ఇచ్చిన తరువాతి అంశం, క్రింది ప్రకృతి వికృతులను జత చేయండి. ఆహారం, ఓగిరం, ధర్మం, దమ్మం, ప్రాణం, పానం, కథ, కథ, సంతోషం, సంతసం. పిల్లలు, ఇప్పటి వరకు మీరు నేర్చుకొని కొత్త అంశాన్ని పరిచయం చేస్తూ వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనినే సంధి అంటారు. పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. అందరూ అన్న పదం మొదట ఆ ఉంది. 2 పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న 2 అచ్చులకు బదులు ఆ ఒకటే వచ్చింది. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది. రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. 2 తెలుగు పదాల మధ్య జరిగే ఈ సంధులను తెలుగు సంధులు అంటారు. ఉదాహరణకు, రాముడు ప్లస్ అతడు, రాముడతడు. ఇందులో రాముడు మొదటి పదం, అతడు రెండవ పదం. మొదటి పదమైన రాముడులోని చివరి ఉకారం పోయి రెండవ పదంలోని అకారం మిగిలింది. ఫలితంగా రాముడతడు అనే రూపం ఏర్పడింది. పిల్లలు, తరువాతి అంశం, క్రింది పదాలను విడదీయండి. చూడండి. వాడెక్కడా, వాడు ప్లస్ ఎక్కడా. 2, మనమందరం, మనము ప్లస్ అందరం. 3, ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ.
4 వారందరూ, వారు ప్లస్ అందరూ. 5 మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో. పిల్లలు తర్వాతి అంశం చూడండి. క్రింది పదాలను కలిపి రాయండి, మార్పులను చర్చించండి. ఉదాహరణకు ముసలివాళ్ళు ప్లస్ అందరూ, ముసలివాళ్ళందరూ. 1 వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ. 2 ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది. 3 ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. 4 డొక్కలు ప్లస్ ఎండిపోయిన, డొక్కలెండిపోయిన. 5 ముసలివారు ప్లస్ అంటే, ముసలివారంటే. 6 పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని. తరువాతి అంశం పారిభాషిక పదాల అభ్యాసాలు. అడుగులో అడుగు వేశాము, ఆటలు పాటలు పాడాము. ఇరుగు పొరుగు కలిసాము, ఈలలు వేస్తూ గెంతాము. ఉరుకులు పరుగులు తీసాము, ఊరిని శుభ్రం చేశాము. పిల్లలు ఈ గేయంలో అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడివిడిగా రాయండి. పిల్లలు పై గేయంలో అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడిగా రాయండి. చూడండి, హ్రస్వాచ్చులు అంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు, దీర్ఘాచ్చులు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు. ఆ అక్షరాలు ఏవో గమనించండి. చూడండి, ఇచ్చిన ఈ గేయంలో హ్రస్వాచ్చులు అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఉ. దీర్ఘాచ్చులు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఊ. ఈ అక్షరాలు గుర్తించండి. తరువాతి అంశం క్రింది వాక్యాలలో పరుషాక్షరాలను గుర్తించండి, గీత గీయండి. చూడండి, పరుషాక్షరాలను గుర్తించాలి. మొదటి వాక్యం కన్నవారిని కొలుద్దాం. రెండో వాక్యం చదువులు బాగా చదువుదాం. మూడవ వాక్యం చిటపట చినుకులు పడ్డాయి. నాలుగో వాక్యం తపాలావాడు వచ్చాడు, తనతో జాబులు తెచ్చాడు. ఐదో వాక్యం పరిమళం అంటే మాకిష్టం. పిల్లలు ఈ వాక్యాల్లో మనం గుర్తించవలసినవి కఠినంగా పలికే అక్షరాలైనటువంటి పరుషాలు. పరుషాలు అంటే క, చ, ట, త, ప. ఈ అక్షరాలను ఈ వాక్యంలో గుర్తించాలి. తర్వాతి అంశం క్రింది వాక్యాలలో సరళాక్షరాలు గుర్తించండి. వాక్యాలు చూడండి. మొదటి వాక్యం చలికి గజగజ వణికారు వారు. రెండో వాక్యం ఆ అమ్మాయి జడకుచ్చులు పెట్టుకుంది. మూడో వాక్యం డబ్బు పొదుపు చేయడం మంచిది. నాలుగో వాక్యం దసరా పండుగ వచ్చింది, సరదాలెన్నో తెచ్చింది. 5 పలకా బలపం మా ఆస్తి. చూడండి, ఈ వాక్యాలలో సరళాక్షరాలు గుర్తించాలి. సరళాక్షరాలు అంటే మనము గుర్తించవలసింది తేలికగా పలికే అక్షరాలు. చూడండి, ఆ అక్షరాలు ఏమిటో డ, జ, డ, ద, బ. ఈ అక్షరాలను మనము ఈ వాక్యాలలో గుర్తించాలి. గుర్తించండి పిల్లలు. పిల్లలు క్రింది అక్షరాలు పరిశీలించండి. స్థిరాక్షరాల చుట్టూ 0 చుట్టండి. స్థిరాలు అంటే ముందుగా మనం గమనించవలసినవి పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు అని గమనించాలి. పరుషాలు అంటే క, చ, ట, త, ప. ఈ అక్షరాలను పరుషాలు అంటారు. సరళాలు అంటే గ, జ, డ, ద, బ. ఈ అక్షరాలను సరళాలు అంటారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అక్షరాలు కాకుండా మిగిలిన అక్షరాలు ఏ అయితే ఉన్నాయో వాటికి 0 చుట్టండి పిల్లలు. చూడండి, ఇక్కడ 0 చుట్టిన అక్షరాలను మీ వాచకంలో కూడా 0 చుట్టండి. పిల్లలు క్రింది వాక్యాలలోని స్పర్శాక్షరాలకు 0 చుట్టండి. మొదటి వాక్యం ఈ సంవత్సరం మీరు సెలవులకు ఎక్కడికి వెళుతున్నారు? రెండో వాక్యం క్రిందటి సంవత్సరం సంపూర్ణ ప్రపంచ యాత్ర చేశాం. మూడో వాక్యం ఈ ఏడాది ఇంకెటైనా వెళ్ళాలి. పిల్లలు మనం గుర్తించవలసినవి స్పర్శాక్షరాలు. స్పర్శాక్షరాలు అంటే కా నుండి మా వరకు గల హల్లులను స్పర్శాలు అంటారు. కాబట్టి చూడండి, గుర్తించవలసిన అక్షరాలు పక్కన వృత్తాకారంలో అంటే 0 చుట్టిన గడిలో ఇవ్వడం జరిగింది. చూడండి, గమనించండి. పిల్లలు తరువాతి అంశం చూడండి. క్రింది వాక్యాలు పరిశీలించండి, వర్గయుక్కులు గుర్తుపట్టండి.
వర్గయుక్కులు అంటే వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలను వర్గయుక్కులు అంటారు. చూడండి ఇక్కడ ఇచ్చిన ఒత్తు అక్షరాలు, వీటిని ఇచ్చిన వాక్యాల్లో గుర్తుపట్టండి. వాక్యాలు చూడండి. 1, ఆయనకు కరమునకు ఖరమునకు తేడా తెలియదు. 2, ఘనతకు మూలం వినయం. 3వ వాక్యం, భయపడితే జీవితంలో ముందుకు పోలేం. తరువాతి అంశం, క్రింది వాక్యంలో అనునాసికాక్షరాలు గుర్తించండి. వాక్యం చూడండి. కరుణ నమస్కారం పెట్టింది. పిల్లలు, అనునాసికాక్షరాలు అంటే ముక్కు సాయంతో పలికే అక్షరాలు అని అర్థం. ఆ అక్షరాలు ఏవో చూడండి, ఈ వాక్యంలో గుర్తుపట్టండి. గుర్తించారా? తరువాతి అంశం, క్రింది మాటలలో అంతస్థాలను గుర్తించండి. చూడండి ఆ పదాలు: యమున, కారం, పాలు, వంకర, వేళ. ఈ ఇచ్చినటువంటి పదాలలో అంగిలి సహాయంతో పలికే అక్షరాలను అంతస్థాలు అంటారు కాబట్టి ఆ అక్షరాలు గుర్తించండి పిల్లలు. తర్వాతి అంశం, క్రింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. భాషను మాట్లాడే సహజ శక్తి మనుషులందరికీ ఉంటుంది. పిల్లలు, ఈ వాక్యంలో ఊష్మాలు గుర్తించండి. ఊష్మాలు అంటే గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు అని అర్థం. చూడండి, సే, ష, స, హ ఈ అక్షరాలను ఊష్మాలు అంటారు. ఈ అక్షరాలు గుర్తించండి ఈ వాక్యంలో. తరువాతి అంశం, క్రింది వాక్యాలలో తాళవ్య అక్షరాలను గుర్తించండి. చూడండి వాక్యం: ఈ ఇళ్లలో చక్కగా చదువుకున్న వారే సుఖపడతారు. చూడండి, తాళవ్యాలు అంటే తాలువు అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలు అని అర్థం. ఆ అక్షరాలు గమనించండి. చూడండి, ఈ ఇచ్చిన వాక్యంలో గుర్తించండి. పిల్లలు, క్రింది గడిలో మూర్ధన్యాక్షరాలను గుర్తించండి. చూడండి, నాలుగుతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాక్షరాలు. ఈ అక్షరాలు గుర్తించండి ఈ గడిలలో. చూడండి, గుర్తించిన అక్షరాలను మీరు కూడా వాచకంలో గుర్తించండి. ఒత్తు ఠ, అన, ఠ, ఢ, డ, ర ఈ అక్షరాలు గుర్తించండి. పిల్లలు, క్రింది వాక్యంలో ఉన్న దంత్యాక్షరాల క్రింద గీత గీయండి. దంత్యాక్షరాలు అంటే దంతాల సహాయంతో పలికే అక్షరాలు. ఆ అక్షరాలు ఏవో చూడండి ఇక్కడ చిత్రంలో. చూసారా? ఈ అక్షరాలను ఇచ్చిన వాక్యంలో గుర్తించాలి. తాతకు దగ్గులు నేర్పడం సతీష్కు సాధ్యమా? చూడండి, గుర్తించండి దంత్యాక్షరాలను. పిల్లలు, తర్వాతి అంశం, క్రింది ఇచ్చిన వాక్యంలో ఓష్ట్యాక్షరాలు గుర్తించండి. చూడండి, ఓష్ట్యాక్షరాలు అంటే పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. ఈ అక్షరాలు ఈ ఇచ్చిన వాక్యంలో గుర్తించండి. వాక్యం చూడండి: మహాత్మా గాంధీ పోరుబందర్లో జన్మించాడు. చూడండి, ఓష్ట్యాలు గుర్తించండి. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన వ్యాకరణాంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇదే వాచకంలో ఇచ్చిన 24వ పేజీలో ఉన్న సమాచారం ఆధారంగా పూర్తి చేయడం జరిగింది. పిల్లలు, భాషా భాగాలు చూడండి. క్రింది భాషా భాగాలను జతపరచండి. ఇక్కడ ఇచ్చిన అంశాలు పరిశీలించండి. ఎర్రని, నామవాచకం వనజ, క్రియ చదివాను, అవ్యయం కానీ, సర్వనామం ఆమె. ఈ రకంగా జత చేయాలి. పిల్లలు, ఈ క్రింది ఖాళీలను భాషా భాగాలు ఆధారంగా పూరించండి. 1, నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. 2, పేరుకు బదులుగా వాడేది సర్వనామం. 3, పనిని తెలిపే మాట క్రియ. 4, లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. 5, పేరును తెలిపే పదం నామవాచకం. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి? ఆ, మంచివారితో, ఆ, చెడ్డవారితో, ఈ, భయపెట్టే వారితో, ఈ, ఎవరు కాదు. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, మంచివారితో.
రెండవ ప్రశ్న ఆ, ఈ, ఉ ఇవి ఏ వర్గపు అచ్చులు? సరైన సమాధానం గుర్తించండి. ఆ హ్రస్వాచ్చులు, ఆ దీర్ఘాచ్చులు, ఈ సరళాలు, ఈ ఏది కాదు. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ హ్రస్వాచ్చులు. మూడవ ప్రశ్న ముక్కు సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? ఆ తాళవ్యాక్షరాలు, ఆ ఓష్ట్యాక్షరాలు, ఈ అనునాసికాక్షరాలు, ఈ అంతస్తాలు. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ అనునాసికాక్షరాలు. నాలుగో ప్రశ్న దంతాల సహాయంతో పలికే అక్షరాలు. ఆ తాళవ్యాక్షరాలు, ఆ ఓష్ట్యాక్షరాలు, ఈ అనునాసికాక్షరాలు, ఈ దంత్యాక్షరాలు. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ దంత్యాక్షరాలు. పిల్లలు, చమత్కార పద్యం చూడండి. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చెను అని కవికి ఒక సమస్యను ఇచ్చారు. కవి దానిని ఎలా పూరించాడో చూడండి. పిల్లలు, ఎలుకలు ఎక్కడైనా తమ కన్నంలోనికి ఏనుగుని ఈడ్చుకు వెళ్ళగలవా? వెళ్ళలేవు కదా. కానీ ఇక్కడ కవికి ఇచ్చిన సమస్య ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చెను అంటే ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చుకుపోయాయి అనే సమస్యను కవికి ఇస్తే కవిగారు ఎలా పూరించారో చూడండి. ఇలలో నిద్దరు రాజులు మలయుచు జదరంగమాడి మాపటి వేలన్ బలమెత్తి కట్టమరచిన నెలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చెన్. పిల్లలు, ఈ చమత్కార పద్యాన్ని కవిగారు చాలా బాగా పూరించారు కదా. ఈ పద్యానికి భావం చూడండి. ఇలలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు. రాత్రి అయ్యింది. చదరంగం మీద బలాన్ని అంటే పావులను ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు పావును తమ రంధ్రంలోనికి ఈడ్చుకుని పోయాయి. పిల్లలు, ఈ వాక్యం చూడండి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. కాబట్టి విద్యార్థులుగా ఉన్న మనము చాలా చక్కగా చదవాలి, అన్ని చోట్ల విజయం సాధించాలి. పిల్లలు, నేనివి చేయగలనా అనే అంశంలో ఇచ్చిన వాక్యాలు చూడండి. 1. పాఠాన్ని ధారాళంగా చదవగలను, అర్థం చేసుకొని సొంత మాటలలో చెప్పగలను. 2. పాఠంలోని మాండలిక పదాలను, పదబంధాలను వాక్యాలలో ఉపయోగించగలను. 3. ఇటువంటి కథను మరొకటి చెప్పగలను. 4. పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంత మాటలలో రాయగలను. పిల్లలు, ఇవి మీరు చేయగలిగితే అవును అని సమాధానం రాయండి. చదవండి, ఆనందించండి. ఈ అంశంలో ఇచ్చిన స్ఫూర్తి కథను చూడండి. పిల్లలు, చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండుగగా సంపద తులతూగుతూ ఉండేది. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగు దేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడు వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. ఒంటరితనం, పరాజయం, బాధ, అలసట అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుణ్ణి ఆవరించాయి. నా కన్న బిడ్డల్లాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకడం అనవసరం, నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది. ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగి అది క్రిందికి జారిపోతూ ఉంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో మార్లు ప్రయత్నించగా
చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లడం పూర్తి చేయగలిగింది. అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన కలిగింది. ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెనను మోసుకు వస్తుంది. ఇలా ఆలోచించిన విక్రమసేనుడిలో నిరాశ, నిస్పృహలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది. విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువులపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు. పిల్లలు చాలా శ్రద్ధగా వింటున్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, కష్ట సమయాల్లో ఎవరు మనకు తోడుగా ఉంటారు? ఆ చెడు స్నేహితుడు, ఆ మంచి స్నేహితుడు, ఈ భయపడే స్నేహితుడు, ఈ ఎవరు కాదు. సరైన సమాధానం గుర్తించండి. ఆ మంచి స్నేహితులు. రెండవ ప్రశ్న చూడండి. పిల్లలందరూ, ఈ పదానికి సరైన విడదీసిన పదం గుర్తించండి. ఆ పిల్లలు ప్లస్ అందరం, ఆ పిల్లలు ప్లస్ కొందరు, ఈ పిల్లలు ప్లస్ అందరూ, ఈ పిల్ల ప్లస్ అందరూ. సరైన సమాధానం చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు. ఈ పిల్లలు ప్లస్ అందరూ చాలా చక్కగా చెప్పారు. మూడవ ప్రశ్న, క్రింది వాక్యంలో పరుషాక్షరాలను గుర్తించండి. చూడండి వాక్యం, కన్నవారిని కొలుద్దాం. ఈ అక్షరంలో పరుషాక్షరం. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ ఖ అనేది పరుషాక్షరం. నాలుగవ ప్రశ్న, క్రింది పదాలలో విశేషణం గుర్తించండి. ఆ ఎర్రని, ఆ నల్లని, ఈ పుల్లటి, ఈ పైవన్నీ. సరైన విశేషణం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ పైవన్నీ. ఐదవ ప్రశ్న, నామవాచకానికి బదులుగా వాడే భాషాభాగం గుర్తించండి. ఆ క్రియ, ఆ సర్వనామం, ఈ అవ్యయం, ఈ విశేషణం. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ సర్వనామం. ఆరవ ప్రశ్న, క్రింది వానిలో భాషా భాగాలు ఏవి? ఆ క్రియ, ఆ సర్వనామం, ఈ అవ్యయం, ఈ పైవన్నీ. సరైన సమాధానం చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు. ఈ పైవన్నీ. ఏడవ ప్రశ్న, ఎవరు ప్లస్ ఇక్కడ. దీనికి సరైన సంధి పదం గుర్తించండి. ఆ ఎవరు ఇక్కడ, ఆ ఎవరెక్కడ, ఈ ఎవరెక్కడ, ఈ ఎవరు కడ. సరైన సమాధానం చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు. ఈ ఎవరెక్కడ. ఎనిమిదవ ప్రశ్న, అదృష్టం. ఈ పదానికి సరైన వ్యతిరేక పదం గుర్తించండి. ఆ దురదృష్టం, ఆ దృష్టం, ఈ దురదృష్టం, ఈ ఏది కాదు. సరైన సమాధానం చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ దురదృష్టం. పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో ఇచ్చిన అన్ని అంశాలు పూర్తిగా తెలుసుకున్నారు కదా. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరి 6వ తరగతి తెలుగు వాచకంలోని సమయస్ఫూర్తి పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు, వీడియోలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.